24/7 party చేద్దాం చీకటి దాటి గువా 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 చేసితారు సన్రైజ్ అయ్యేదాకా చాందనీలో షాంపేన్ బబుల్ పగలు రేయి తేడా లేని పార్టీ మేక్ సమ్ ట్రబుల్. ఓకే, హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. సో ఇప్పుడు కవిత చెప్తాను మీకు. ధైర్యంగా ఉన్నారు మీరు? నీరసంగా ఉన్నారు. సినిమాకి వెళ్ళాలంటే టికెట్ కావాలి, సినిమాకి టికెట్ కావాలి, డ్రైవింగ్ కి లైసెన్స్ కావాలి. సినిమాకి టికెట్ కావాలి, డ్రైవింగ్ కి లైసెన్స్ కావాలి, కటింగ్ కి కత్తెర కావాలి. మీ జీవితంలో కిక్కు కావాలి. నా కవిత వినాలంటే మీకు ధైర్యం ఉండాలి. అయిపోయింది రే. కాపులకు చెప్పుకోవచ్చు, నాకు సంబంధం లేదు. మా కిక్ షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो, लाइफ इज अ कॉकटेल. थोड़ा सा दीप डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा लव डालो, लाइफ इज अ कॉकटेल. सुनो सुनो one more time, let's all dance and sing and rhyme. सुनो सुनो सिद्धांतम हमारा प्यारेस्తం. వెరీ గుడ్, సూపర్. చాలా బాగా డాన్స్ చేశారు. చేసినట్టే తెలియలేదు, అలా చేశారు. నైస్ సార్. మీ పేరు? రాజ్ కుమార్. ఏం చేస్తుంటారు? కంప్యూటర్ ఆపరేటర్. ఓ వెరీ గుడ్. సో ఫేవరెట్ పాస్ టైం ఏంటి? మూవీస్ చూస్తూ ఉంటాను. మూవీస్ బాగా చూస్తారు. వెరీ గుడ్. ఇంకా స్పోర్ట్స్ ఏమైనా? అలాంటి ఏం లేవు. వంటలో వండడం వచ్చా? రావండి. అస్సలు. బట్టలు తుడడం? అది మెల్ల అలవాటు. అలవాటు అయిపోయింది. మార్క్ మంచిదే. సో ఎవరు ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ సమంత. ఇప్పటికి సమంత ప్రస్తుతానికి. వస్తాయి. వెరీ గుడ్. పాటలు పాడతారా మీరు? లేదు. సో మా అందరి కోసం అమ్మ బాబాయ్, మా అందరి కోసం పాట పాడవా? ఏం సాంగ్ పాడాలి? అంతాక్షరి ఆడదాం, పాడు. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో ఉన్నన్నాళ్ళు ఉండవు నీ కన్నీళ్ళు. బస్ కన్నీళ్ళు. లా లాలి 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 సాయికి వరహాల లాలి, నా జీవనేత్రునికి రతనాల లాలి. లా మళ్ళీ లానేనా? లక్ష్మప్ప లంచ్ కస్తావా, లడ్డు కొరికిస్తావా అంటే వా. వానొచ్చనంటే వరదొస్తుంది, దాని తర్వాత బురదొస్తుంది. వెరీ గుడ్, సూపర్. మీ పేరు? హర్షిని సార్. హర్షిని అంటే? హర్షిని అంటే హర్షిని అంతే. అంతేనా? ఓకే, నేను ఇంకా హర్షిని అనుకున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను. ఓ వెరీ గుడ్. సో ఫ్యూచర్ లో డ్రీమ్స్ ఏంటి? ఏమవుదాం అనుకుంటున్నారు? హోటల్ మేనేజ్మెంట్ చేసి మంచి జాబ్ చేయాలని. జాబ్ చేయాలి. ఆర్టిస్ట్ గా కూడా ట్రై చేస్తున్నారు. మీరు యాక్టింగ్ అలవాటు ఉందా? ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారా? ఎలాంటి విలన్స్ ఎక్కువ చేస్తారా, హీరోయిన్ లేకపోతే ఎలా? విలన్ గానే ఎక్కువ చేస్తాను. విలన్ ఇష్టమా? ఏదైనా ఒక మంచి విలన్. ఇదిగో చూడు, నువ్వెవరో కూడా నాకు తెలియదు. Okay. ఇలా నా వెంట పడి టైం వేస్ట్ చేసుకో. ఓకే, నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే చూస్తే. విలన్ డైలాగ్ చెప్పమంటే. వెరీ గుడ్. మీ పేరు? నా పేరు అపర్ణ. అపర్ణ అంటే ఏంటి? అపర్ణ అంటే అపర్ణ కదా? అపర్ణే. అపర్ణ అంటే అపర్ణ కాదమ్మా. ఇప్పుడు పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోమని అడిగింది. సో ఆయన చేసుకోని అన్నారు. అందుకని ఆవిడ తపస్సు చేసింది. తపస్సు చేసి ఉపవాసం ఉండి ప్రతిరోజు ఒక ఆకు తినేది అన్నమాట. సో ఒక పర్ణ అంటే అందుకని అపర్ణ. ఏంటి మధ్యన అలా అయిపోతుందిరా? ఓకే. సో మీ పేరు? మహేష్. నా పేరు మహేష్. ఏం చేస్తుంటారు? డాన్సర్ అండ్ ఆర్టిస్ట్. ఓ వెరీ గుడ్, సూపర్. సో ఇంట్రెస్ట్ అలాగే డాన్స్ స్కూల్ ఏమైనా పెడతా? చిన్నపిల్లలకి నేర్పిస్తారా? అంటే ఇంత ముందు పెట్టాను, కానీ బట్ ఇప్పుడు ఏంటంటే ఆర్టిస్ట్ గా వెళ్తున్నాను, మూవీస్ సీరియల్స్ చేస్తున్నాను, అందువల్ల క్లాస్. సో ఇది కాకుండా టైం దొరికితే ఇంకేమైనా ఇంట్రెస్ట్ వంట చేయడాలు? వంట అంటే ఇంట్లో ఎవరు లేనప్పుడు చేస్తాను. ఓ తినేది ఎవరు మరి? మనమే. బెటర్ అది. మీరు వస్తే సమస్య లేదుగా, నేను ఉపవాసం ఉంటున్నా ఈ మధ్యన. సినిమాలు బాగా చూస్తావు అయితే? సినిమాలు చూస్తాను, బాగా చూస్తాను. వెరీ గుడ్. సో ఫ్యూచర్ లో ఎప్పటికైనా మంచి యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. సో మీ నలుగురు ఒక గ్యాంగ్, మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి. సో ఏం పేరు డిసైడ్ చేసి? టాటాస్ నాకు తెలుసు. టాటాస్ ఇప్పుడు వై టాటాస్ వై అంటే స్లో అండ్ స్టడీ విన్ ద రైస్ కదా.
దానిపైన టెంక ఉంటుందా, దానిపైన టెంక్ ఉంటది. అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత ముదులం మేము. యు ఆర్ ద ముదురు టెంకస్. ఓ వెరీ గుడ్. మీ నలుగురు టెంకలకి స్వాగతం, సుస్వాగతం. సో వీళ్ళకి పోటీగా మరో గ్యాంగ్ సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా స్కూల్ లాంటి పప్పాయో మేరే దిల్ దింపనక డాన్స్ ఆయో దోచుకుపోతా సరేనా Ready, ready, 1, 2, 3, boom, dabaka. Labo, labo, love, love, na yigiri pataka. రెడీ రెడీ వెరీ గుడ్. అసలు సూపర్ గా డాన్స్ చేసావమ్మా. ఇంత చిన్న కట్అవుట్ అంత పెద్ద పెద్ద స్టెప్లు ఎలా చేసావు అనుకున్నాను. వాట్ ఏ స్టామినా. మీ పేరు? భువనేశ్వరి. 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 వెరీ గుడ్. నీ లోపల ఆయుసం తీరిని లోపల మీతో వాళ్ళతో మాట్లాడేసి వస్తా. ఓకే వెరీ గుడ్. మేడం గారు మీ పేరు? లావణ్య. లావణ్య. ఏం చేస్తుంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే వెరీ గుడ్. సో ఇంకేం చేస్తుంటారు? సింగింగ్, డాన్సింగ్. ఏదో పాట పాడమ్మా. నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. తప్పలేదు కొడతారా? నిన్నే కోరా, నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. చా చెలి చెనిగాలింది గిలిగిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు. సా ఒంటి గంట కొట్టినాక ఊరినాయనో వేలుకుంటే ఏటి సీరో. సో మీ పేరు? వికాస్. ఏం చేస్తుండో? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. తోస్తారు ఆర్టిస్ట్ గా ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఏంటి? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి ట్రైంగ్? ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం అనుకుంటున్నాను. సో ఎప్పుడు అనిపించింది నేను యాక్టర్ అవ్వాలని? చిన్నప్పటి నుండి చూస్తున్నా పవన్ కళ్యాణ్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి ఆయన లాగా అవుదామని అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. సో పాటలకు బాగా పాడుతున్నావు, విన్నాను నేను ఇందాక. చాలా బాగా, అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు భలే తీసుకున్నావు. నువ్వు తడిసిపోయిన పద్ధతికి నువ్వు తీసుకునే చరిచరిగా పాటకి బాగుంది. మేడం గారు? నా పేరు భువనేశ్వరి. ఓకే. ఇంటర్ సెకండ్ ఇయర్. 6th క్లాసా? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు. ఓకే ఓకే. దాని ముందు అన్ని చదివామా? డైరెక్ట్ అందులో జాయిన్ చేసి? చదివాకనే కదా సార్. అవునా? అంటే అందరు అలా ఎలా ఉంటారులే. ఓకే. సో ఇంటర్ చదువుతున్నావు. ఫ్యూచర్ లో ఏం చదువుతావు? డాక్టరా, ఇంజనీరా, ఏంటి? ఇంజనీర్. ఇంజనీరింగ్ ఈజీ అని చెప్పారా లేకపోతే అందరు వెళ్తున్నారని వెళ్తున్నావు? ఏం లే, నా ఇష్టంతో. మీ ఇష్టమే. ఎంసెట్ రాసావా? ఇంకా రాయలే. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చావా? ఫస్ట్ ఇయర్ అయిందా? 10th మొన్న అయింది నీది. ఓహో వెరీ గుడ్, సూపర్. అండ్ ఇంకేమైనా యాక్టివిటీస్, స్పోర్ట్స్ గానీ? డ్రాయింగ్, డాన్స్, సాంగ్. పాటలు, డాన్స్ కాకుండా స్పోర్ట్స్? ఖోఖో, కబడ్డీ. ఈ కట్అవుట్ తో కబడ్డీ కూడా ఆడుతున్నావు నువ్వు? ఆడచ్చు. ఏమి అవతల పక్క ఎంత మంది ఉంటారు? మీ సైడ్ ఎలాగో 10-15 మంది ఉంటారు. అవతల ఒకళ్ళే ఉండి ఉంటారు అనుకుంటా. 7-8 ఉంటారు దగ్గరగా రఫ్ గా. అప్పుడప్పుడు 2-3 వచ్చి వెళ్తూ ఉంటారా? నువ్వు వస్తావు. నేను వస్తూ ఉంటానా? ఓకే. మాస్టర్ సల్మాన్ గారు మీ పేరు? నాగేంద్ర బాబు. ఓ వెరీ గుడ్. ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎక్కడ? ఖైరతాబాద్. ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తావు రోజు? అది కాలేజ్ ఏదైనా ఉందా? సిద్ధార్థ. అదే ఏదో అయ్యి ఉంటుంది. ఏముంటుంది మన కాలేజ్ పేరు మనకు తెలియాలని గ్యారంటీయా ఏంటి? ఏదో అయ్యి ఉంటుంది. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? కాజల్. కాజల్. పడకు. సో ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నావు? వెరీ గుడ్. సో ఇంట్రెస్ట్ ఉంది బాగా ఇంట్రెస్ట్. సో ఇంకే స్పోర్ట్స్ గానీ? స్పోర్ట్స్ లో అంటే క్యారమ్స్. మగవాళ్ళకి ముఖ్యంగా రావాల్సిన వంటలు గానీ? వంటలు ఏం, బట్టలు తొక్కడం. ఫ్యూచర్ బాగా కష్టం బాయ్ నీకు. ఓకే. మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, బాగా ఫిక్స్ అయ్యి ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళు బాగా ఆలోచించి తాంబేల్ అని పెట్టినారు. ఎందుకంటే దాని ట్యాంక్ ఉంటదంట, అందుకని. బాగా ఆలోచించి కుందేలని పెట్టుకున్నామండి మేము. కుందేలు. కుందేలా? ఎందుకు? తాబేలు ఇప్పుడు ముద్దుగా క్యూట్ గా ఉంటుంది కాబట్టి కుందేలని పెట్టు. తాబేలు ముద్దుగా ఉంటుంది కాబట్టి కుందేలని పెట్టినారా?
తాబేలు ఇప్పుడు ఎవరు వాడట్లేదు తాబేల్ని. ఏ వాడు ఇదివరకు వాడేవాళ్ళ? అంటే అలా అని కాదు సార్, ఆ. ఇదంటే తాబేలు చూడడం వరకు ఇప్పుడు పెంచుకుంటున్నా కుందేళ్ళు క్యూట్ గా బాగుంటది అని చెప్పేసి మేము చాలా మిమ్మల్ని కూడా ఎవరో ఫిక్స్. ఒకరు పెంచుకోవాలనా? ఇటు సైడ్ 4 టెంకలు ఉన్నారు, ఇటు సైడ్ 4 క్యారెట్లు ఉన్నారు. సో లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో రచ్చరంబోలా రౌండ్. మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడుతున్నారు? హర్షిని మహేష్. హర్షిని అండ్ మహేష్, కమాన్ రండి. మ్యూజిక్ ఆన్. Music. Disco. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చల్లటి నీళ్లు. చల్లటి నీళ్ళు చల్లటి నీళ్ళు చల్లీలు చల్లీలు చల్లటి నీళ్ళు చల్లీలు చల్లటి నీళ్ళు చల్లీలు హ్యాండ్స్ బ్యాక్. చల్లటి నీళ్ళు చల్లటి నీళ్ళు చల్లీలు గట్టిగా చెప్పు. చల్లటి నీళ్ళు చల్లటి నీళ్ళు బిల్డప్ బిల్డప్. బిల్డప్ 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 ఫ్రీడమ్ బిల్డప్ బిల్డప్ ఫ్రీడమ్ ఇది మాకే మాకే సొంతం. బిల్డప్ అర్థం కావట్లేదు. బిల్డప్ పెళ్ళం బిల్డప్ బిల్డప్ అర్థమవుతలేదు. పెళ్ళం రాఖీ పండగ. రాఖీ ఫ్రీడమ్ రాఖీ పండగ రాఖీ పండగ గాలి మోటార్ రాఖీ పండగ గాలి మోటార్ రాఖీ పండగ గాలి రాఖీ పండగ నీకు బాగా ఇష్టం. అర్థమవుతుంది. రాజశేఖర్. రాజశేఖర్ రాజశేఖర్ అంజనేయులు అంజనేయులు రాజశేఖర్ 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 రాజా శేఖర్. రాజశేఖర్ వెరీ గుడ్, సూపర్. సౌండ్ ఇంజనీర్. సౌండ్ ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ సౌండ్ ఇంజన్ ఇంజనీర్ సౌండ్ ఇంజన్ ఇంజనీర్ సౌండ్ ఇంజన్ ఇంజనీర్ సౌండ్ ఇంజనీరింగ్ యముండా. యముండా యముండా దమోదా లాస్ట్ లో ఆవిడ చెప్దాం అనుకుంది యముండా. సౌండ్ ఇంజనీర్ రాజశేఖర్ చెప్పావు, సౌండ్ ఇంజనీర్ కూడా చెప్పా. రాజశేఖర్ రాఖీ పండగ చెప్పలేదు, బిల్డప్ చెప్పలేదు, చల్లటి నీళ్లు. ఇలా వేడి నీళ్ళు అయిపోయింది. ఓకే, సో మొత్తం 2 రైట్ ఆన్సర్స్ ఇచ్చాడు. చాలా కష్టపెట్టాడు కదా. సగం టైప్ ఏం తెలియదు అంటాడు. అక్కడికి వెళ్ళాక 2 గట్టిగా పీకమ్మ నా పేరు చెప్పి. ఓకే, సో వీళ్ళు ఇలా ఆడితే 200 వచ్చింది. మరి మీరు ఎలా ఆడితే ఎంత వస్తుందో? కుందేలు గ్యాంగ్ నుంచి ఎవరా 2 క్యారెట్స్? లావణ్య నాగేంద్ర. రెడీ, కమాన్. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. రెడీ 3, 2, 1 కుంపటి. కుంపాటి కుంపాటి దుపాటి కుంపాటి దుప్పటి కుంపాటి దుప్పటి కుం కుం గట్టిగా గట్టిగా కుం కుం రూప్ కుం రోప్ కు రూమ్ కుం రోప్ కుంపాటి దుప్పటి పాస్వర్డ్. పాస్వర్డ్ మాస్ ఫోన్ పాస్వర్డ్ మాస్ ఫోన్ పా మా పా మా పా మా మా పా మా పా పా మా పా. మియావ్ 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 పా మియా పాస్వర్డ్ మ్యాస్ ఫోన్ మ్యాథ్స్ ఆన్సర్ అదేంటి? పా మా పా మియా పా పా మా జీడిపప్పు. జీడి సి జీడి సిడి జీడిపప్పు చింతపప్పు చింతపప్పు చింతపప్ప.
సీడి జీ చైనీస్ డి పప్పు జీడి పప్పు. చెప్పు గట్టిగా జీడి తుమ్ము. జీడి. తుమ్ము. తుమ్ము టు దు టు టు ము మో తుమ్ము దమ్ము దమ్ము తుమ్ము దుమ్ము జీడి సీడి జీడి జీడి పప్పు అని కలిపి చెప్పమ్మా. జీడి పప్పు చింతపప్పు జీడి పప్పు చిన్నపప్పు శనగపప్పు కాదు, శనగపప్పు అది. జీడి ఉప్పు కప్పు. ఉప్పు ఉప్పు కప్పు ఉప్పు కప్పు రమ్ము చెప్పు. ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాగా వేరయ్యా ఆ, తర్వాత విశ్వదాభిరామ వినరు అబ్బా పురుష్. అబ్బా పురుష్. ఉప్పు కప్పు రమ్ము చూడ జాడ వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమ పురుషులందరూ పుణ్యపడి అదేవాడు చెప్తాడు. ఉప్పు కప్పు రమ్ము ఒక్క ఉండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమ హెడ్ ఫోన్స్ ది. ఇప్పుడు చెప్పు. ఉప్పు కప్పురం. ఉప్పు కప్పు రమ్ము చూడ చూడ ఇందాక అరిసేవు గారు గట్టిగా చెప్పు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికనే ఉండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమ పురుషులందు పుణ్య అది లేదా? అది కూడా ఉంటుంది అందులోనే. అదే పద్యం వేరే పద్యం అది? అదే అదే అదే. ఎక్కడ పెట్టాలి దాన్ని? ఉప్పు కప్పు రంబు ఒక్క బొక్క కాదు నాన్న, నొక్క. నొక్క నొక్క. నొక్క పోలిక నుండు. నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్యా విశ్వదాభిరామ పురుషులందు. పురుషులందు అబ్బా పురుష్. అబ్బా పురుష్. పురుషనందు పురుషాందు కాదు, పురుషులందు. పురుషులందు పుణ్య పురుషులు వేరు. పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినరవేమ నా ఇగో చల్లారింది. ఉప్పు కప్పు రైట్ ఆన్సర్. తుమ్ము రైట్ ఆన్సర్. జీడి పప్పు. చింతపప్పు ఏంటే? చింతపప్పు అంటే ఎలా ఉంటది అది? పాస్వర్డ్ చెప్పలేదు. కుంపటి. దుప్పటి అంటావు కానీ కుంపటి అనట్లే. సో మొత్తం 2 రైట్ ఆన్సర్లు ఇచ్చావు. సో తాబేలు 200 పాయింట్స్, కుందేలు 200 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు సెకండ్ రౌండ్. మీరు దీని మీద కూర్చుని ఇలా ఎగురుతారనమాట. బెలూన్ ఎంత హైట్ ఎగురుతుందో అంత హైట్ మీరు ఎగిరితే ఈ రౌండ్ లో సూపర్ ఉంటుంది. మాక్సిమం చాలా మంది ఇలా గెంతుకుంటే ఎగిరి ఇలా సెట్లు పడ్డా అన్నట్టు కూడా చేశారు. బాగుంటుంది. సో ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లోంచి అమ్మాయిలు ఈ బెలూన్ మీద కూర్చున్నప్పుడు వీడియో ప్లే చేసి క్వశ్చన్ అడుగుతాం. క్వశ్చన్ అయిపోయాక మీరు గెంతుకుంటూ వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ కి 200, రాంగ్ ఆన్సర్ కి -100. మీ టీమ్మేట్స్ కూడా మీకు హెల్ప్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. హెల్ప్ చేస్తే -100. ఆడియన్స్ కూడా అక్కడి నుంచి ఆన్సర్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్తే వాళ్ళకి 2-3 మొట్టుకెళ్ళి పడతాయి. ప్రాబ్లం ఏం లేదు, అంత క్లారిటీ. ఓకేనమ్మా? సో తాబేల్ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? అపర్ణ రండి. అండ్ కుందేల్ గ్యాంగ్ నుంచి భువనేశ్వర్. హే 10th క్లాస్ దా. కూర్చో అమ్మా. వెరీ గుడ్. సో లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. కలగడది. అయ్యో ఇది ఎక్కడ ఉంది? అమ్మా అయ్యో. మీరు చూసిన ఈ వీడియోలో రిమాసేన్ గారు బ్యాగ్ ఏ సైడ్ పట్టుకున్నారు? గో. ఓకే, అటు తిరగండి ఇద్దరు. ఆన్సర్ ఏంటమ్మా? రైట్ సైడ్ ఉంది. రైట్ ఆన్సర్ 200 పాయింట్స్.
mola. It's time to party now, chinna mola. It's time to party now, rahe o pilla. ఓకే సో కుందేలు గ్యాంగ్ చాలా బాగా ఆడి 400కి చేరుకున్నారు అండ్ తాబేలు 200లో ఉన్నారు. ప్రాబ్లం లేదు. ఈ ఆటలో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు కదా. సో నెక్స్ట్ వీడియో రెడీయా? హియర్ వి గో. సెకండ్ వీడియో. లేడు కదా అమ్మా తనిఖీల భరణి గారు ఏ కాల్తో తన్నారు? గో. ఎగురుతుంది కానీ ఇక్కడే ఉంటుంది. నువ్వెందుకు ఇవ్వట్లేదు? ఇవి నుంచి సినిమా చూస్తుంది ఇలా. ఓకే అడిదిరమ్మా. న్యాయంగా అయితే తాబేలు గ్యాంగ్కే ఇవ్వాలి కదా ఆన్సర్ చెప్పడానికి కదా. నేను ఎప్పుడు అన్యాయం కాబట్టి కుందేలు గ్యాంగ్ మీరు చెప్పండి ఆన్సర్. రైటా? రైట్ లెగ్ తో తనే చూపించేసారు పరిగెత్తుకుంటారా? రైట్ ఆన్సర్ 200 points. అమ్మా తాబేలు 200, కుందేలు 600. Okay, so let's go for the third video. Come on, please be seated. కూర్చోండి. 1 second. ఎక్స్చేంజ్ అవుతారా? ఓకే రండి ఎక్స్చేంజ్ అవుతారు. ఓకే హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. హలో, నేను ప్రసాద్ని చికాగో నుంచి మాట్లాడుతున్నా. ఎవరు మాట్లాడేది? నేను మావయ్య మోహన్ని. ఎరా మోహన్, ఏంటి సంగతులు? అమ్మాయి ఎలా ఉంది? ఏం చెప్పట్టావు మావయ్య? నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్నీ అప్సెట్టే. ఇందు విమానంలో వెళ్ళి తిరిగి రాలేదు. నేనేమో నా శీలం పోగొట్టుకున్నాను. మీరు చూసిన ఈ వీడియోలో కోట శ్రీనివాసరావు గారు సుధాకర్ గారికి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా అని చెప్పారు. గో. తాబేలు వెళ్ళాలి. బెలూన్ మీద లేవు. బెలూన్ మీద ఉండాలి కదా. బెలూన్ మీద ఉన్నావా? ఓకే బాగా ప్రయత్నించారు. అడిగిరండి. బెలూన్ నుంచి లేవచ్చు. ఇంకా ఆ ఆన్సర్ ఏంటి? నెల్లూరు అనుకుంటున్నాను. నెల్లూరు. ఇస్తారు మీ అక్క అయితే చెప్పేస్తారు అన్ని. నెల్లూరు నుంచి కోట శ్రీనివాసరావు గారు ఫోన్ చేశారు కదమ్మా. నెల్లూరు ఎక్కడుంది? అమెరికాలోనే ఉంది కదా. ప్రాబ్లమే లేదు మనకి. రైట్. రాంగ్ ఆన్సర్. -100 points. హలో, నేను ప్రసాద్ని చికాగో నుంచి మాట్లాడుతున్నా. సో కుందేలు గ్యాంగ్ రైట్ ఆన్సర్ ఇస్ షికాగో. షికాగో నుంచి ఫోన్ చేశాడు అని చెప్తారు కోట శ్రీనివాసరావు గారు. నెల్లూరు నుంచి కాదమ్మా. కుందేలు గ్యాంగ్ 500, తాబేలు గ్యాంగ్ 200. బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. ఈజీ క్వశ్చన్ అడుగుతాను, లాస్ట్ వీడియో కాబట్టి. ఓకేనమ్మా? మీరు చూసిన ఈ వీడియోలో కారులో వేలాడుతున్న బొమ్మ ఏ కలర్ డ్రెస్ వేసుకుంది?
వెరీ గుడ్. ఇటు రండమ్మా. ఇంకా బెలూన్లు వదిలేండి, అయిపోయి వీడియోలు. ఆన్సర్ ఏంటమ్మా? ఇటు తిరుగు. ఆన్సర్ వైట్. రైట్. ఇప్పుడు బార్బీ డాల్ ఎల్లాడుతుంది కదా కారులో. షూర్. రైట్ ఆన్సర్. 200 points. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. తాబేలు గ్యాంగ్ 400 points, కుందేలు గ్యాంగ్ 500 points. వచ్చాం థర్డ్ రౌండ్. ఇంకొంచెం సింపుల్ గా ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. పాపం ఇందాక అమ్మాయిలు అంత కష్టపడి ఆడారు కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం రెస్ట్ అమ్మ. మనం ఏం లేదు, జస్ట్ కొప్పు లోపల తీసి విగ్గు పెట్టాడు. అబ్బాయిలకి అసలు ట్విస్ట్, మీరు గెటప్లు చేంజ్ చేసి ఓ మంచి స్కిట్ ప్లే చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. సో తాబేలు గ్యాంగ్ లోంచి ఎవరు రెడీ అవుతారు ఇటు, కుందేలు గ్యాంగ్ నుంచి రెడీ అయ్యేవాళ్ళు ఇటు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్. జంబలకడి పంప. సో జంబలకడి పంప రౌండ్ లో తాబేలు గ్యాంగ్ నుంచి ఇద్దరు తప్పిపోయారు, అంతేగా? వాళ్ళిద్దరు చేస్తారు స్కిట్, మీరు కూడా చేస్తారా? ఓ వెరీ గుడ్. లెట్స్ వెల్కమ్ దెమ్. హే గోంగూర తోటకాడ కాపు కాస, హే కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, హే గోంగూర తోటకాడ కాపు కాస, కోడి కూస వేళ దాకా ఎదురు చూసా, అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ, నీకు వెన్న ముద్దలిచ్చుకుంట వెంకటేశ, కోరుకున్న దూరకన్న గోరు ముద్దల పుడమ్మో. వెరీ గుడ్ అండి, చాలా బాగా డాన్స్ చేశారు. అసలు అంటే అలవాటు ఉందా సార్? గెటప్ ఇదివరకు ట్రై చేశారా? చేశాను సార్, మూవీస్ లో, సీరియల్స్ లో. మూవీస్ లో, సీరియల్స్ లో. ఓ వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం సిచ్యువేషన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరం. మా బాయ్ ఫ్రెండ్ గురించి నేను వెయిట్ చేస్తుంటాను. ఓకే. అది లాస్ట్ కాలం నాకు వచ్చేసి గొడవ అవుతుంది. ఓకే వెరీ గుడ్. ఇంకా రావట్లేడు, ఇప్పుడు లేట్ చేస్తుంటాడు పెద్దవా. కానీ వాడు 2 నిమిషాలు రాలేదు కాబట్టి 2 యుగాలు అన్నట్టు వస్తే బాగుండు. వస్తాడా? మహి వచ్చేసా. మళ్ళీ నువ్వు వెళ్ళకు బావా, దుబాయ్ దుబాయ్ అంటూ. దుబాయ్లో ఏముంటది బావా? ఈసారి దుబాయ్కి వెళ్ళా, ఓన్లీ బొంబాయి వెళ్తున్నా. ఏంటబ్బా నువ్వు చాలా అందంగా ఉంటావు బావా. ఇంకా బిస్కెట్. ఇడియట్. బావా టైం అవుతుంది, ఇప్పుడు నాకు సాంగ్ వేసుకుందాం ఒక్కసారి. సాంగ్ ఏది మావా? చిట్టి పట్నంగి బిట్టల లిక్కు టిక్కు కుమ్మరన్నల మైనాల కుక్కు కుక్కు, ఇది పల్లెకి తెలిసిన మెలోడీ. ఒక్క 2 days నేను అలా వెళ్ళి ఇలా చేస్తాను. మళ్ళీ ఎట్లా వెళ్తావు బావా? ఇలా దగ్గర బొంబాయి వరకు బావా అలా వెళ్ళి ముంబై ఎందుకు బావా? నువ్వు ఢిల్లీ వెళ్ళే. ఎంతసేపు రా? విత్ ఓన్లీ 1 week. బిస్కెట్. చంపేస్తా. ఒక్క 1 week వచ్చేస్తాను నేను అట్లా. ఎందుకు మావా? ఎందుకంటే చిన్న బిజినెస్ పని వెళ్తానా, 1 లక్ష రూపాయలు ఆదా చేయాలి. నరికేస్తా. బిస్కెట్ అండి. నరికేస్తానండి. నరకద్దు, నమిలి తినాలి. నమ్లి తినాలా? నా బాబున్నాడు కాబట్టి. మరి తొందరగా వస్తావా? తొందరగా ఇలా వెళ్ళి అలా సంవత్సరం వచ్చేస్తాను. ఎందుకు బాబు నువ్వు వస్తావంటూ మళ్ళీ రావు. లేదు, నిన్ను విడిచి నా కూడా ఉండలేము. ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఖాళీగా ఉన్నారు, బిస్కెట్ తింటారా? నన్ను తినవే. పోరావా పో. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయాడు, కొంపదీసి వదిలేస్తాడా? నువ్వే దేవుడు ముక్కు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ కూడా పోతాడు, పోయాడు కూడా ఆల్రెడీ. చాలే, తెలుసులే అందరికి ఆ విషయం. గాని నా బాయ్ ఫ్రెండ్ అండి మహేష్ బాబు. అబ్బో అవునా? మహేష్. ఆహా, క్రీమ్ బిస్కెట్. క్రీమ్ బిస్కెట్. పోరా. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ అలా వెళ్ళిపోయాడేంటి? నా బాయ్ ఫ్రెండ్ వెళ్ళాడు, దుబాయ్కి వెళ్ళాడు. అదేంటి ఇంకో సెటప్ చేసుకున్నాడా అక్కడ? నీ మొగుడే సెటప్ చేసుకున్నా. ఏంటి మనసుంది తెలుసా? నీ మొగుడు క్రీమ్ బిస్కెట్. హలో, క్రీమ్ బిస్కెట్. నీ ఏంటి మధ్యలో నీ గోడ?
వెల్లురా డబ్బులు కూడా లేవురా పోరా. ఫ్రీగా తీసుకో క్రీమ్ బిస్కెట్, మీరు చాలా బాగున్నారు. నేను ఫ్రీగా ఏడ్చాను. సారీ వెళ్ళవే పో. చెప్పు ఏంటి ఇంకా విశేషం? నీలా కాదు, నా బాయ్ ఫ్రెండ్ చాలా మంచివాడు. ఏ మంచివాడే? మంచివాడు అంటాడు. నా బాయ్ ఫ్రెండ్నే మహేష్ బాబు లాగా ఉంటాడని చెప్పాను. పల్లీలు ఉడకబెట్టిన పల్లీలు, కాసిన పల్లీలు. ఒరేయ్, చెప్పాలి నీకు. తాప కూడా లేడురా. చాలా ఎన్ని పౌరుషం అంతా చూస్తానేంటి? ఎవరిపైన చూపించాలి? నీ పైన చూపించాలా? నీ బాయ్ ఫ్రెండ్ వదిలిపోతే తనేం చేశాడు వచ్చి మధ్యలో? పోవే. మక్క బుట్టలు ఉడకబెట్టినాయి, కాల్చినాయి మక్క బుట్టలు. బాగుంది టేస్ట్. మక్క బుట్టలా అండి? వద్దురా. తిను చాలా బాగుంది. నువ్వు చాలా వద్దురా. తీసుకో. మొక్కుతారా? పట్టుకొని లావికి కొడతారా? ఫ్రీగా ఇచ్చాను, తినమ్మా. వద్దురా వద్దురా వద్దురా. నీ బాయ్ ఫ్రెండ్ గురించి అసలు మంచివాడు కాదేవాడు, మంచివాడు కాదే, చాలా మంచివాడు. ఎన్నిసార్లు చెప్పినా నీ బాయ్ ఫ్రెండ్ మంచివాడు కాదు, వాడే వేస్ట్ గాడు. నీ మంచి కోరే చెప్తున్నాను. వాడు వేస్ట్ గాడు. పండు లాంటిగా ఉన్నానని పండు కట్టుకుని వచ్చావా? లేదు, కాల్చి. ఎందుకే? కాయారటి పండు. నా పండుగాడే పోయాడే. వాడు ఇప్పుడు దుబాయ్ అన్నాడు, మళ్ళీ ఎప్పుడు మస్కట్ ఉంటాడు. వాని గురించి వెయిట్ చేస్తున్నా. ఈ దండం పెడితే పోవే పోవే. నడవే పోరామే. స్కిట్ ఏంటి చెప్పు నాకు. పార్క్ లో ఉన్నారు, ఉన్నాము. మీ బాయ్ ఫ్రెండ్ మీ బావ ఊరెళ్ళాడు, ఊరెళ్ళారు. తర్వాత మీ ఫ్రెండ్ వచ్చింది, అంత అయిపోయింది స్కిట్. అదేనా? అదే అండి. క్రీమ్ బిస్కెట్. చాలా బాగా వచ్చింది. అసలు ఎంత బాగుంది స్కిట్, చాలా బాగా వచ్చింది. వెరీ గుడ్. నిజంగా అంతేనా? ఏమైనా మర్చిపోయారా? కొన్ని డైలాగ్స్ మనోడు 1-2 మర్చిపోయాడు అంతేగాని ఏం లేదు. పర్లేదు, 1-2 మర్చిపోయాడు. నువ్వు పాపం బిస్కెట్ అమ్మాయి చేసావు. వెరీ గుడ్. సో తాబేలు పరిస్థితి ఇది, మరి కుందేలు పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. వెరీ గుడ్, అసలు చాలా బాగుంది. మీ పేరు? వికాస్. ఇప్పుడు క్యారెక్టర్ పేరు? అత్త క్యారెక్టర్. సో మీరు ఇప్పుడు అత్తగారిని. వెరీ గుడ్. అత్తగారు ఈ వయసులో కూడా బాగా ఎనర్జెటిక్ గా ఉన్నారు. అప్పట్లో ఉండేది అనమాట. ఓకే. సో ఏం సిచ్యువేషన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? నేను మా కూతురు కలిసి మా అల్లుడిని ఆడుకుంటున్నా అనమాట. పాప అల్లుడు ఎవరు? నేనే. నువ్వేనా? అలా కనిపిస్తున్నావు పాపం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Apakakshmi. ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నారా? మా అత్తయ్య గయ్యాలది, మా ఆవిడనేమో అమాయకురాలు. వీళ్ళిద్దరి మధ్యలో నలిగి నేను ఇదైపోతున్నా. మా అత్త ఊరికి వెళ్ళింది, అందుకనే ఈ రోజు ఆఫీస్ కి 2 రోజులు సెలవు పెట్టి ఇంట్లో కూర్చున్నాను. పద్మా ఇక్కడ రా. ఏంటండి? ఏం లేదు, కొద్దిగా తలపోటుగా ఉంది, వెళ్ళి కాఫీ తీసుకుంటా. సరే అండి. కాఫీయా కోల్డ్ కాఫీయా? ఏమన్నా రెస్టారెంట్ ఏదో ఒకటి తీసుకుంటా. బ్రూ అనేసియా? 2 కప్పులు వేసి నా ముఖాన్ని కొట్టు. ఏంటో నిజంగా ముఖాన్ని కొట్టేశాడు. అయ్యో సారీ అండి, మీరు అలాగే చెప్పారు కదా. అంటే నిజంగా ఏదో క్యాజువల్ అంటే నిజంగా కొట్టేస్తావా? ఇప్పుడు చెప్పండి ఎలాగో. పర్లేదులే, కాలు నొప్పి చేస్తుంది కొద్దిగా. ఏం చేస్తున్నా? నా కాలు పట్టమంటే కుర్చీ కాలు పట్టుకొని వస్తున్నాడు. అయ్యో సారీ అండి, చూసుకోలేదు. ఏంటల్లుడు, నేను లేని చూసి మరి ఎట్లా ఆడుకుంటున్నా చూసారా? ఏం లేదట, ఏదో కాలు నొప్పి తీస్తుందని. కాలు నొప్ప? ఏరా చెప్పండి అత్తయ్య. ఊరికి వెళ్తా అన్నారు, అప్పుడే వచ్చేసారు. ఏ రావద్దా? కాఫీ తాగుతారా, టీ తాగుతారా? కాఫీ దేపో. ఎందుకమ్మా మీరు వెళ్ళారు? చూడు మీ అల్లుడు ఎంత సతాయిస్తున్నాడో. పని చెప్తా ఆగే నువ్వు.
అరుస్తున్నారు అత్తయ్య ఏంటో కాఫీ. మొత్తం మొలుకు కూడా తెచ్చావు సాసర్లో అంటే సాసర్ లేదు అత్తయ్య. అంటే దీంట్లో తాగేంత అర్హత కూడా లేదరా నాకు బేగా అలా కాదు అత్తయ్య, నాకు కొద్దిగా పని పడ్డాయి బయట. భలే పడుతుందా నీకు పని? ఏం పనిరా? అంటే కొద్దిగా ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ వచ్చేటప్పుడు లంచ్ గించో తీసుకొని రా. సరే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు ఇప్పుడైతే ఖాళీ. నువ్వు లంచ్ ప్రిపేర్ చేసి వెళ్ళు తర్వాత, ఓకేనా? అంటే నువ్వు పప్పు, సాంబారు, వంకాయ ఇవన్నీ చేస్తున్నావు. వండుదాం అనుకున్నావు, అది నీకు మరి నాకేంట్రా? చెప్పండి అత్తయ్య మీరు. ఒక ప్లేట్ చికెన్, ఫిష్, ఫ్రాన్స్ చెప్పే. రొయ్యలంట మా పిల్లకి. ఏంటత్తయ్య సంవత్సరానికి సరిపడంతా ఇప్పుడే ఇది ఒక్క చెప్పేస్తున్నారు. పూటకే రా, ఇది సంవత్సరం కాదు అక్కడ. ఇదంతా ఒక పూటకే. మరి ఏంటనుకున్నావు ఇక్కడ? సరే చెప్పు. అత్తయ్య చేస్తాను. ఓ నాకు ఐస్ క్రీమ్ కావాలి, కేక్ కావాలి. ఆగేవన్నా ఆడుకుంటా చూడే ఇప్పుడు. అదేనా నువ్వు పని చేసేది? అది మనం మన ఇల్లే ఇది. మీరు వెళ్ళినప్పుడు అలాగే చేస్తాడు మీ అల్లుడు. నాకు చెప్ప ఒక ఫోన్ చేస్తేనే వచ్చేవాడిని. ఇదిగోండి అత్తయ్య. ఆడబెట్టు. నువ్వు వాడి మళ్ళా పెట్టాడు పెట్టు. దీంట్లో ఉప్పు తక్కువ ఉంది. కారం తక్కువ ఉంది, దీంట్లో ఉప్పు తక్కువ ఉంది, కారం తక్కువ ఉంది. ఏంద్రా నాయనా ఇది ఒక్క నిమిషం అత్తయ్య, ఇప్పుడు తినండి అత్తయ్య ఒకసారి. ఇంకా ఏంటిరా ఇది? ఉప్పు తక్కువ ఉంది అన్నారు కదా. ఉప్పు తక్కువ ఉందనా? ఉప్పు తక్కువ ఉప్పు మొత్తం తక్కువ ఇస్తావారా? అంటే లైట్ వేసించాలరా. అంటే దాంట్లో ఎక్కువ ఉంది అన్నారు కదా అత్తయ్య. ఎక్కువ ఉందా? సరే పో తినేకి ఏదో ఒకటి. కారంగా తక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది. అత్తయ్య నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్తున్నా. ఫోన్ వస్తే మాట్లాడు మరి నా ముందే. లేదు కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉందంట, ఏం వర్క్? సబ్మిట్ చేయాలంట ఫైల్స్. నాకు చేయరా సబ్మిట్? నేనా బాసన్ వాడా? వాడే అత్తయ్య మీరు. వాడా ఇంట్లో మేపేది ఎవర్రా నీకు? మీరే అత్తయ్య. మరి నేనే బాసన్ ఇక్కడ. అత్తయ్య సరే సరే పో, నన్ను పట్టుకొని రా కాస్త. ఏం కావాలి అత్తయ్య? ఒక కేక్ అంట, ఒక ఐస్ క్రీమ్ అంట. ఓకే అత్తయ్య. నాకు చికెన్ 65 వదిలొద్దు, నన్ను వెళ్ళిపోవాలి ఇమీడియట్. మనం పిక్నిక్ వెళ్దామే, ఇంట్లో బోర్ కొడుతుంది. పిక్నిక్ కావాలి, సాలరీ అని చూద్దాం. సరే మీ అల్లుడు ఫోన్ లో బ్యాలెన్స్ కూడా లేవు నీకు. అరే వస్తాను. చెప్పు. ముఖ్యమని ఏంటల్లుడు మా చుట్టూ చూసిన గుడి పోలే పొద్దున? ఏంది రూపురేఖలు మారిపోయినాయి? ఏదో పోనీ కానీ గమ్మును కూర్చుంటే ఏంది రోజు ఏంటండి మా మమ్మీని కొడుతున్నారు? మీ మమ్మీని కాదు నిన్ను కొట్టాలి. ఏంట్రా బిడ్డ చేస్తున్నావు? మగవాళ్ళు పోనీలని ఏదో ఇన్ని రోజులు గమ్మును కూర్చున్నా. అత్త అందరమో అత్తలు ఆడుకుంటే, కోడలను ఆడుకుంటే, నువ్వేమో నన్ను ఆడుకుంటున్నావు. ఆడుకోక ఏం చెట్లుడు అలానే ఉంటది మరి. ఏంటల్లుడు మీ మీదకి వస్తున్నావు? నువ్వేంటండి మా మమ్మీని కొడుతున్నారు మళ్ళీ? అదేంటండి కోడిలని గమ్మును కూర్చుంటుంటే మా వాళ్ళని తొక్కేస్తున్నారు. ఇట్లానే ఉండాలి. అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వెసయ్య మందిరో. లాస్ట్ లో ఏమన్నా అల్లుళ్ళు గమ్మును కూర్చుంటుంటే మొదలు అత్తలు ఆడేసుకుంటున్నారు బాగా. అతను కాదు, ఇటు వెళ్ళావు కదా, ఇటు వచ్చినప్పుడు ధైర్యం ఎలా వచ్చింది? అంటే ఇన్ని రోజులు గమ్మున కూర్చున్నాను, వీళ్ళు ఏదో నేను వెళ్ళగానే వీళ్ళిద్దరు మంచిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నన్ను సతా మొహం ముందే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఇందాక నుంచి. బట్ పర్లేదు, అలా పక్కకి వెళ్ళినప్పుడు ధైర్యం వస్తుందంటే ఎవరికైనా అలా ధైర్యం కావాలంటే అలా పక్కకి వెళ్ళి వస్తూ ఉండండి. అందరూ అలా పక్కకి వెళ్ళి వస్తే ధైర్యం వస్తుంది, అంతే కదా? వెరీ గుడ్, వెల్ డన్, సూపర్ ముగ్గురు. సూపర్, చాలా బాగా చేశారు మీరు. ఆ స్కిట్ కూడా బాగా పేలింది. ఇంతకీ ఏంటది? పార్క్ లో బిస్కెట్లు. అండ్ స్కిట్ కూడా చాలా క్లారిటీ ఉంది, చాలా బాగుంది. అంటే సిచ్యువేషన్ కూడా బాగా కుదిరిన వల్ల 200 points. అండ్ ఇట్స్ సైడ్ కుందేలు గ్యాంగ్ ఏం చేశారు? అత్త అల్లుడు. ఆహా, అలా పక్కకి వెళ్ళి వచ్చి మార్పు వచ్చింది నీలో. 200 points. థర్డ్ రౌండ్ అయిపోయేటప్పటికి ఈ తాబేలు కుందేలు రేస్ ఇంకా అలాగే నడుస్తోంది. కుందేలు 700కి వెళ్ళింది, ఏం పర్లేదు, చివరికి గెలిచింది తాబేలేగా కథలో. మరి ఆ కథ ఇక్కడ రిపీట్ అవుతుందో లేదో మనకు తెలియదు. మీరైతే 600లో ఉన్నారు. మనం వచ్చాము లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ తో గేమ్ ఫినిష్ అయిపోతుంది. ఎవరు విన్నర్సో డిసైడ్ అవుతుంది. సో నలుగురు కష్టపడి ఆడతారు. ఇప్పుడు
90 seconds లో మేము ఇచ్చిన టాస్క్ ని ఎవరు ఫినిష్ చేస్తారు. సో కుందేల్ గ్యాంగ్ అండ్ తాబేల్ గ్యాంగ్, లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. ఓకే, సో అంకుల్స్ అండ్ ఆంటీస్, ఇప్పుడు మీరు ఆడుతున్న ఈ రౌండ్ కాస్కోన వాస్కోడిగామాలో మీ ముందు టేబుల్ మీద గ్లాసులు పెట్టారు, ప్లాస్టిక్ గ్లాసులు, దాని మీద ప్లాస్టిక్ చక్రాలు సీడీలు పెట్టారు. ఓకే, మీరు ఇక్కడ మీ చేతిలో ఉన్న బొచ్చులోంచి ఒక్కొక్క రబ్బర్ బంతు తీసి నేలకేసి కొడితే అది ఎగిరి వెళ్ళి ఆ గ్లాసులకు తగలాలి. ఎన్ని సీడీలు కింద పడతాయో, అంటే గ్లాస్ కూడా పడిపోవచ్చు, ఎన్ని సీడీలు అయితే పడతాయో అన్ని 100 పాయింట్స్ మీ అకౌంట్లోకి వెళ్తాయి. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 ఉస్కో. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన కంచెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా. బాండు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. సరైనోడు డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు Seven, 6, 5, 4, 3, 2, 1. ఓకే, సో అక్కడున్న సీడీల్లో నేల మీద పడ్డ సీడీలు మాత్రమే కౌంట్ అవుతాయి. ఆల్రెడీ గట్టు మీద ఓ 4 అలాగే ఉన్నాయి, 5. నేల మీద ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 అంతేగా. ఓకే, సో మొత్తం 7 సీడీస్ మీరు కింద కొట్టారు కాబట్టి 700 పాయింట్స్. సో మొత్తం మీ దగ్గర 1300 పాయింట్స్ అయ్యాయి. వాళ్ళు 1400 పాయింట్స్ వస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే వాళ్ళు ఒక 7 సీడీలు కొడితే చాలు. ఓకే అమ్మా, గర్ల్స్ వెరీ గుడ్. గర్ల్స్ మీ ఇద్దరు వెళ్ళిపోండి అమ్మా, మీ ప్లేస్కి వెళ్ళిపోండి. ఓకే బాయ్స్ మీ ఇద్దరు కూడా వెళ్ళిపోండి. వెళ్ళిపోలే వెళ్ళిపో, ప్లేస్ తీకుండా వెళ్ళిపో, వెళ్ళిపో వెళ్ళిపోలే వెళ్ళిపో, వెళ్ళాను పడిపోతా. వెళ్ళు, ఏం పడ వెళ్ళు, అయిపోయింది కదా, అటు వెళ్ళు, కరెక్ట్గా వెళ్ళు, ఇంకో 100 పాయింట్స్ ఇస్తా, వెళ్ళండి. కరెక్ట్ వెళ్తా ఇస్తా, కరెక్ట్ వెళ్తే ఇస్తా. ఓకే, సో మీరు 7 సిడీస్ కొట్టాలి 700 పాయింట్స్ కోసం. రండి, 3, 2, 1 గో. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. ఏ ప్రపంచమైన గ్లాస్ కాదమ్మా, సీడీ పడాలి. బెంచ్ మార్కులే రమాలో స్పీడు. మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేటి సైకన్నా స్పీడురా. మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా. బాండు గుండు కన్నా సూపర్ ని మాటలో స్పీడు. సరైనోడు డైనమైట్ కన్నా హైపర్ ని డైనమిక్ స్పీడు. స్పీడున్నోడు టైమ్ అప్. తీకండి అమ్మా, తలకు అలాగే ఉంచండి. 1, 2,
3, 4 అంతే గంతేనా? అంతే. గంతే. సో 4 CDs కొట్టారు, 400 పాయింట్స్ వచ్చాయి. మీ టోటల్ స్కోర్ 1100 పాయింట్స్. సో ఆంటీలు ఇద్దరు వెళ్ళిపోండి మీ ప్లేస్ కి. దీనిపై సంగతులు వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఆల్ ఓకే, బాగా ఆడారు. 400 పాయింట్స్ వచ్చాయి మీకు. సో ఇక మీ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో మీ ఇద్దరు కలిసి మీ ప్లేస్కి వెళ్ళిపోండి విడివిడిగా. ఆయన చేపట్టుకుని వెళ్ళకు. ఓకే, ఆహా, డెస్టినేషన్ రీచ్ అయ్యారు. చాలా బాగుంది. ఇక్కడ అడ్డం కంటే మీ ప్లేస్కి మీరు వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంది. సో కుందేలు గ్యాంగ్ 4 రౌండ్స్ అయిపోయాక 1100 పాయింట్స్. అండ్ ఇవాళ మా ఈ కిక్ షో విన్నర్స్ తాబేలు గ్యాంగ్ 1300 పాయింట్స్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అందరికి మంచి డ్రీమ్స్ ఉన్నాయి, సో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోండి. అందరు మంచి మంచి యాక్టర్స్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. మరో ఎపిసోడ్ లో మరో 2 గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ మీకు కూడా. టాపులేసి పోతే ఓ నీ కట్టాబంటే టాపులేసి పోతే